ఆఫ్టర్ 14 ఇయర్స్ దీనికి ఒక ఐడెంటిటీ వచ్చింది. దిస్ ఈస్ వెర్నా 2012 మోడల్. కార్ అనేది బాయ్స్కి ఒక ఎమోషన్ అండి. సో ఈ కార్ గురించి కూడా చూసుకున్నట్టయితే బ్రదర్ వచ్చేసరికి 2012 మోడల్ సెకండ్ హ్యాండ్లో తీసుకున్నారండి వెహికల్ని. ఈ వెహికల్ని ఏ విధంగా లైక్ బెటర్గా బడ్జెట్లో ఏ విధంగా చేయాలని చెప్పి ఆన్లైన్లో చూస్తున్నప్పుడు మా ఒక డిజైనింగ్ ఇలా చేస్తే ఇలా లైక్ బాగుంటుంది, నా కార్ని ఇలా మాడిఫై చేసుకోవాలని చెప్పి బ్రదర్ అనుకున్నారనమాట. ఇది ఎక్కడ చేస్తారు ఏంటి అని చెప్పి సెర్చ్ చేస్తున్నారు. లైక్ మోస్ట్లీ వచ్చేసరికి వాళ్ళకి మనకి ఢిల్లీ కానీ, కేరళ కానీ, ముంబై కానీ ఇటు ప్లేసెస్ చూసుకునే తప్ప మనకి లోకల్గా అనేది ఎక్కడ లేదనమాట. అతని ఫీల్డ్లోకి మనం బిఫోర్ చేసిన కస్టమర్ రివ్యూ అనేది వచ్చిందనమాట. బ్రదర్ చూశారు, ఓకే డన్, లైక్ నాకు దగ్గరలో విజయవాడలోనే ఉంది అని చెప్పి రిలీజ్ అయ్యి ఆఫ్టర్ మన దగ్గర కాంటాక్ట్ అవ్వడం జరిగింది. లైక్ వచ్చినప్పుడు మనకి క్లియర్ గా చెప్పారంటే, భయ్యా నాకు ఈ టైప్ ఆఫ్ సేమ్ డిజైన్ కావాలి, నా వెహికల్ ఇలా కావాలి, మీరు చేయగలుగుతారు లేదా అని చెప్పి అడిగారు అనమాట. మనకేంటంటే మన గురించి మనకు తెలుసు కదండి, మన కాన్ఫిడెంట్ గా డన్ బ్రో మనం చేయగలుగుతాం, యాస్టీజ్ ఎలా ఉందో అలానే ఇస్తానని చెప్పి 100% చెప్పాను. బట్ కస్టమర్ అనేది మనం బిలీవ్ చేయలేదు, ఎందుకంటే ఇస్తారు ఎవరైనా చిన్న డౌట్ తో ఉండాలన్నమాట. యాస్టీజ్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు కార్ ఎలా అయితే ఉందో ప్యానల్ టు ప్యానల్ మ్యాచింగ్ అనేది అండ్ ఈ ఫేడింగ్ కూడా మొత్తం కూడా చూసుకోవచ్చు. వెహికల్ అనేది కంప్లీట్ గా రెడీ చేసామండి. అండ్ బ్యాక్ సైడ్ కూడా అంటే లైక్ దీన్ని డ్యూయల్ టోన్ లో చేంజ్ చేయడం జరిగింది. ఇది అసలు 2012 వెహికల్ గానే ఉండదు. మీకు చెప్పేది ఒకటేనండి, మీ వెహికల్ కూడా మీరు ఏ విధంగా మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే ఎక్కడ రావాలో తెలుసు కదా.